అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేయండి. 18 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రతి నెల 1500 రూపాయలు అనేది మీ అకౌంట్లో వేయబోతున్నారండి త్వరలో. మరి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, క్యాస్ట్, ఇన్కము ఇవనేది రెడీ చేసి ఉంచుకోవాలండి. మీ ఆధార్ కార్డుకి అనేది ఫోన్ నెంబర్ అనేది ప్రతి ఒక్కరు కూడా లింక్ చేసుకొని ఉండండి. అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ అనేది చేయించుకోండి. మీ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ లింక్ అనేది చేయించుకోండి. ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఈ అమౌంట్ అనేది ప్రతి నెల మీ అకౌంట్లోకి వేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు మెయిన్గా మీ ఆధార్కి ఫోన్ నెంబర్ లింకు, మీ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందా లేదా అని చూసుకోండి. ఆ బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్ అనేది చేయించుకోండి. ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక మీకు 18 సంవత్సరాలు దాటిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 1500 రూపాయలు అనేది ఫస్ట్ టైం అప్లై చేసిన వెంటనే మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా క్యాస్ట్ అనేది కంపల్సరీగా కావాలంటే క్యాస్ట్ అనేది అంటే ఏ క్యాస్ట్కి ఎంత అమౌంట్ ఇస్తున్నారు అనేది తెలియడం కోసం అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా అడుగుతారు. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు లేదనేది ఇంకా నోటిఫికేషన్ వస్తే కానీ అంటే ఇంకా అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తే కానీ తెలియదండి. ఎందుకంటే రేషన్ కార్డు ఉంటే ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ 18 సంవత్సరాలు దాటిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇవి అనేది రెడీ చేసుకొని ఉంచుకోవాలండి. అదేవిధంగా డిగ్రీ, డిప్లొమో, అదేవిధంగా పాలిటెక్నికల్ ఎవరైతే చేసి ఉన్నారో వారందరూ కూడా నిరుద్యోగ కింద 3000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. వారికి కూడా కంపల్సరీగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసి ఉంచుకోవాలండి. క్యాస్ట్ అనేది అడగవచ్చు, అడగపోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు అనేది అడగలేదు. మనకి నేను ఈ పక్కన చూపిస్తుంది చూడండి. ఈ సర్టిఫికేట్ అనేది అంటే మీరు ఎంపిక అయితే కనుక ఈ సర్టిఫికేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదండి, ఈ సర్టిఫికేట్ అనేది మీరు ఎంపిక అప్లై చేసుకున్న తర్వాత ఈ సర్టిఫికేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి గవర్నమెంట్ ద్వారా. ఓకేనండి. నెక్స్ట్ వన్ పెన్షన్. 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వారందరూ కూడా అంటే ఓసీ తప్పించి మిగతా వారందరూ కూడా మీకు 4000 పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా చెప్తున్నాను చూడండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కము, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవనేది మీరు రెడీ చేసుకుని ఉంచుకోవాలండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఆధార్కి ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే ఈ స్కీమ్స్ ఎప్పుడైతే అమలు అవుతాయో అప్పుడే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి. అప్పుడు ఫస్ట్ నెలే మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. నేను చెప్పిన డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకుంటే కనుక మీరు అప్లై చేసుకున్న మంత్ నుంచి నెక్స్ట్ మంత్ అంతే వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకొని ఉంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.